ఫ్రెండ్స్ 2026లో ఒక మంచి కంప్యూటర్ బిల్డ్ చేద్దామని చూస్తున్నారా? అయితే ఈ వీడియో ఎండ్ వరకు చూడండి. నేను మీ కంప్యూటర్స్ని టోటల్గా 3 కేటగిరీ అయితే డివైడ్ చేశాను. ఫస్ట్ కేటగిరీలో కంప్యూటర్ వచ్చేటప్పటికి బేసిక్ నీడ్ అలా పవర్ఫుల్ కంప్యూటర్ అనమాట. పైగా అండర్ బడ్జెట్లో అయితే వస్తుంది. దీన్ని ఉపయోగించుకొని మనం చక్కగా ఫోటో ఎడిటింగ్ అంతా కూడా చేసుకోవచ్చు. ఏ ఫోటో ఎడిటింగ్ సపోర్ట్ చేయదు తప్ప అన్ని విధాలుగా మన ఫోటోషాప్లో మన ఫోటో ఎడిటింగ్ అయితే చేసుకోవచ్చు. ల్యాగ్స్ ఏమీ కూడా ఉండవన్నమాట. ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్ అయితే ఉంటుంది. అలాగే మీరు నెట్ సెంటర్ కోసమన్నా లేదా ప్రింటింగ్ ప్రెస్ కోసమన్నా సరే దీన్ని పర్చేస్ చేసుకోవచ్చు. పేజ్ మేకర్ లాంటి సాఫ్ట్వేర్స్ని కూడా సింపుల్గా అయితే ఇది ప్లే చేయడం జరుగుతుంది. ఎక్కడ కూడా ప్రాబ్లం అయితే ఉండదు. ల్యాగ్స్ ఏమీ కూడా ఉండవన్నమాట. అలాగే దీన్ని మనం ఇంట్లో పెట్టుకొని మంచిగా యూజ్ చేసుకోవచ్చు. మీరు మల్టీ టాస్కింగ్ చేద్దామనుకున్నా, లేకపోతే మీరు చిన్న చిన్న కోడింగ్ రాసుకుందామన్నా, అలాగే ఎంఎస్ ఆఫీస్, పవర్ పాయింట్ ఇవన్నీ కూడా మనం మంచిగా యూజ్ చేసుకోవచ్చు. ఎక్కడ కూడా ప్రాబ్లం అయితే లేదు. దీంతో పాటు ఏంటంటే ఫిల్మోరా ఓల్డ్ వెర్షన్స్ ఉంటాయి కదా, వాటిని ఇన్స్టాల్ చేసుకొని మీరు చక్కగా వీడియో ఎడిటింగ్ కూడా చేసుకోవచ్చు. 1080p 30 fpsలో మీరు చిన్నగా వీడియో ఎడిటింగ్ చేసుకున్నా సరే మనకు ల్యాగ్ అనేటువంటిది ఏమీ కూడా ఉండదు అనమాట. పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ అయితే చేయలేదు, కానీ వీడియో ఎడిటింగ్లో చిన్న చిన్న ప్రాజెక్ట్స్ అయితే మాత్రం చేయగలుగుతుంది. అండ్ సెకండ్ కేటగిరీలో కంప్యూటర్ వచ్చేటప్పటికి బేసిక్ వీడియో ఎడిటింగ్, లైక్ మనకి 1080p 60 fpsలోని అలాగే 4K 30 fpsలో మనం చక్కగా వీడియో ఎడిటింగ్ అయితే చేసుకోవచ్చు. ఎక్కడ కూడా ల్యాగ్ లాంటి ప్రాబ్లమ్స్ ఏమీ కూడా ఉండదు అనమాట. పైగా CUDA కూడా మంచిగా సపోర్ట్ చేస్తుంది. రెండరింగ్ చేస్తున్నప్పుడు చాలా ఫాస్ట్గా అయితే ఎక్స్పోర్ట్ అవ్వడం జరుగుతుంది అనమాట. అండ్ మనకి బేసిక్ గేమింగ్ కూడా ఇదైతే ఎక్సలెంట్గా ఉండడం జరుగుతుంది. మీరు GTA 5 అయితే చక్కగా ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్ అయితే ఇది క్రియేట్ చేయడం జరుగుతుంది. మంచిగా గేమింగ్ ఎక్స్పీరియన్స్ కూడా బెటర్ అయితే ఉంటుంది అనమాట. అండ్ మనకి థర్డ్ కేటగిరీలో కంప్యూటర్ వచ్చేటప్పటికి టోటల్ హై అండ్ కంప్యూటర్ అనమాట. ఇది కూడా బడ్జెట్లోనే తీసుకొస్తున్నాను. దీంట్లో మనకి 8Kలో వీడియో ఎడిటింగ్ చేసుకోవచ్చు. అలాగే గేమింగ్ వచ్చేటప్పటికి 4K 120 fpsలో హై అండ్ గ్రాఫిక్స్ అయితే గేమ్స్ ఆడుకోవచ్చు. ఎక్కడ కూడా ల్యాగ్స్ కానీ ఫ్రేమ్ డ్రాప్స్ కానీ ఏమీ కూడా ఉండదు అనమాట. ఎక్సలెంట్ పెర్ఫార్మెన్స్ అయితే ఉండడం జరుగుతుంది. ఈ వీడియో మీరు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఫుల్ నాలెడ్జ్ అయితే వస్తుంది. రేపొద్దున్న రోజు మిమ్మల్ని ఎవరన్నా సరే కంప్యూటర్ గురించి అడిగితే మీరే సజెషన్ చేసేలాగైతే ఈ వీడియో ఉంటుందన్నమాట. అంత ఇన్డెప్త్గా అయితే నేను మీకు ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఒకవేళ మీకు టైం లేదనుకోండి, పక్కనే టైమ్లెస్ టైమ్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాను కదా, అక్కడ మీరు డ్రాగ్ చేసుకుని అయితే చూడొచ్చు. మీకు టైం కూడా సేవ్ అవ్వడం జరుగుతుంది అనమాట. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సాయి, మీరు చూస్తున్నారు సజ్జలక్ తెలుగు. ఫస్ట్ టైం మీరు ఎవరన్నా ఛానల్ చూస్తున్న వాళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను మీ ముందుకి స్మార్ట్ టీవీ, సౌండ్ బార్స్, అలాగే హోమ్ అప్లికెన్స్ యొక్క అన్బాక్సింగ్ అండ్ రివ్యూస్తో పాటుగా మొబైల్ ఫోన్స్, ల్యాప్టాప్స్, కంప్యూటర్స్ యొక్క అన్బాక్సింగ్ అండ్ జెన్యూన్ ఇన్ఫర్మేషన్ కూడా రెగ్యులర్గా మీ ముందు తీసుకొస్తూ ఉంటాను. అలాగే ఫ్రెండ్స్, ఇంక ఈ వీడియోని లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. మీకైనా డౌట్స్ కానీ క్వెరీస్ కానీ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో అడిగితే ప్రతి కామెంట్కి కూడా రిప్లై అయితే ఇవ్వడం జరుగుతుంది. అలా అక్కడ హై బటన్ కూడా ఉంటుంది, దాన్ని కూడా మీ పెద్ద మనసుతో అలా నొక్కి పెట్టేయండి. ఫ్రెండ్స్, కంప్యూటర్ బిల్డ్ చేద్దామని చెప్పేసి బయట షాప్లో వెళ్తుంటే వాళ్ళు ప్రైజెస్ అనేటువంటి టూ మచ్ అయితే పెరిగిపోయినాయని చెప్పేసి ఎక్కువ కొటేషన్ అయితే ఇస్తున్నారు కదా. నిజంగా ఏ కాంపౌండ్ మీద ప్రైజ్ పెరిగింది, ఏ కాంపౌండ్ మీద ప్రైజ్ పెరగలేదు అనేది ఒక ముక్కలు అయితే మాట్లాడుకుందాం. ఆ తర్వాత మన నీడ్ ఆధారంగా కంప్యూటర్ అయితే బిల్డ్ చేసుకుందాం. ఫస్ట్ మనకి వేటి మీద ప్రైజెస్ అనేవి పెరగలేదు అనేది చూసుకుంటే మదర్ బోర్డ్స్ మీద ప్రైజెస్ ఏమీ కూడా పెరగలేదు అనమాట. గతంలో ఏవైతే ప్రైజెస్ ఉన్నాయో అవే ప్రైజెస్గా సేల్ చేస్తున్నారు. అలాగే PSU అంటే SMPS మీద కూడా మనకి సేమ్ ప్రైజెస్ అయితే ఉన్నాయి, ఏమీ కూడా పెరగలేదు. అలా ప్రాసెసర్ మీద మనకి లేటెస్ట్ జనరేషన్ ప్రాసెసర్స్ మీద అప్ టు 3% వరకు ప్రైజెస్ అనేటువంటి ఇంక్రీజ్ అవ్వడం జరిగింది. అలాగే SATA SSDs ఉంటాయి కదా, వీటి మీద 2% వరకు ప్రైజెస్ అయితే ఇంక్రీజ్ అవ్వడం జరిగింది. అలాగే క్యాబినెట్స్ మీద ఏమో గతంలో ఏవైతే ప్రైజెస్ ఉన్నాయి సేమ్ ప్రైజెస్ అయితే ఉన్నాయి. మానిటర్లు వచ్చేటప్పటికి గతంలో ఏవైతే ప్రైజెస్ ఉన్నాయి సేమ్ ప్రైజ్కి అయితే ఉన్నాయి. కొన్ని మోడల్ మానిటర్స్ మీద ఏంటంటే ప్రైజెస్ కూడా తగ్గడం జరిగింది. అలాగే కీబోర్డ్ అండ్ మౌస్ వచ్చేటప్పటికి రెగ్యులర్గా ఎప్పుడు ఏదైతే ప్రైజెస్ ఉంటాయో అదే ప్రైజ్కి అయితే వాళ్ళు సేల్ చేయడం జరుగుతుంది అనమాట. నెక్స్ట్ మనకి వేటి మీద ప్రైజెస్ పెరిగినాయి అనేది చూసుకున్నట్టయితే ర్యామ్స్ మీద అనమాట. అది కూడా DDR4, DDR5 ర్యామ్స్ మీద అయితే అప్ టు 2x వరకు ప్రైజెస్ అనేటువంటి ఇంక్రీజ్ చేయడం జరిగింది. అలాగే NVMe SSD కార్డ్స్ మీద కూడా అప్ టు 3x వరకు ప్రైజెస్ అయితే వీళ్ళు ఇంక్రీజ్ చేయడం జరిగింది అనమాట. సో ఇదైతే మీరు నోట్ చేసుకోండి. ఎవరైనా సరే అన్ని కాంపోనెంట్ మీద రేట్లు పెరిగిపోయినట్టే మాత్రం ఈ వీడియో వాళ్ళకైతే చూపించండి. మీ డబ్బులు అయితే వృధా అవ్వకుండా ఉంటుంది అనమాట. నెక్స్ట్ మన నీడ్ ఆధారంగా ఒక కంప్యూటర్ అయితే బిల్డ్ చేసుకుందాం. ఫస్ట్ ఏం చెప్పాను, బేసిక్ పర్పస్లో పవర్ఫుల్ కంప్యూటర్ అని చెప్పాను కదా. సో ఈ కంప్యూటర్ బిల్డ్ చేసుకోవడం కోసం ఫస్ట్ ప్రాసెసర్ వచ్చేటప్పటికి i3 12th జనరేషన్ ప్రాసెసర్ అయితే పిక్ చేస్తున్నాను. ఈ ప్రాసెసర్ మనకి ఇన్బిల్ట్ గ్రాఫిక్ కార్డ్ కూడా ఉంటుందన్నమాట. చాలా ఆఫ్లైన్ స్టోర్స్లో ఏంటంటే GT 210 గ్రాఫిక్ కార్డ్స్ లేకపోతే 420 గ్రాఫిక్ కార్డ్స్ అని చెప్పేసి చూపించేసి మనల్ని అయితే వాళ్ళు డబ్బులు అనేటువంటి ఎక్స్ట్రా తీసుకుంటున్నారన్నమాట. ఈ కంప్యూటర్కి మనకి ఎడిషనల్గా గ్రాఫిక్ కార్డ్ ఏమీ కూడా అనవసరం, డబ్బులు అయితే వృధా అన్నమాట. దీంట్లో మనకి ఇన్బిల్ట్ గ్రాఫిక్ కార్డ్ అయితే ఉంటుంది. అది మనకి అన్ని రకాల పనులు కూడా చేసి పెడుతుంది అనమాట. దీని ప్రైస్ వచ్చినప్పటికి 10,500 రూపాయల బడ్జెట్లోనే ఈ ప్రాసెసర్ అయితే వస్తుంది.
నెక్స్ట్ మనకి మదర్ బోర్డ్ వచ్చేటప్పటికి H610M అని చెప్పేసి ఒక మంచి మదర్ బోర్డ్ అయితే ఉంటుంది. ఇది మనకి i3 12 జనరేషన్కి, 13 జనరేషన్కి, 14 జనరేషన్ కూడా సపోర్ట్ చేస్తుంది. i5 వచ్చేటప్పటికి 13 జనరేషన్కి, 14 జనరేషన్ కూడా ఇదైతే సపోర్ట్ చేయడం జరుగుతుంది అనమాట. మీకు ఫర్దర్గా కావాలనుకుంటే i5 ప్రాసెసర్ని కూడా మీరు దీంట్లో అయితే ఇన్స్టాల్ చేసుకోవచ్చు. అంత మంచి మదర్ బోర్డ్ అయితే మీకు రికమెండ్ చేయడం జరుగుతుంది. సో ఇది మనకి ₹6,200 బడ్జెట్లో అయితే వీళ్ళు సేల్ చేయడం జరుగుతుంది అనమాట. నెక్స్ట్ ర్యామ్ వచ్చేటప్పటికి 8GB DDR4 ర్యామ్ అయితే తీసుకుంటున్నాను. ఇది మనకు మంచి పెర్ఫార్మెన్స్ ఇచ్చేటువంటి ర్యామ్ అన్నమాట. ఇది ప్రజెంట్ రేటు ₹5,700 బడ్జెట్ అయితే ఉంది. ఇదే మనకు 3 మంత్స్ బ్యాక్ వచ్చేటప్పటికి ₹3,000 బడ్జెట్లోనే ఈ ర్యామ్ అయితే వచ్చేది అనమాట. నెక్స్ట్ మనకి SSD వచ్చేటప్పటికి SATA SSD అయితే మీకు తీసుకోవడం జరుగుతుంది. NVMe అనేది రేట్ అనేది పెరిగిపోతుంది కాబట్టి SATA అయితే మీకు రికమెండ్ చేయడం జరుగుతుంది. ఇది కూడా చాలా మంచి పెర్ఫార్మెన్స్ అయితే ఉంటుంది. బూటింగ్ స్పీడ్ బాగుంటుంది. మనం ఏం వీడియో ఎడిటింగ్ చేయము కాబట్టి మనకి ద బెటర్ పెర్ఫార్మెన్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. ఇది మనకు 512GB ₹3,400 బడ్జెట్లోనే ఇదైతే రావడం జరుగుతుంది. నెక్స్ట్ మనకి PSU అంటే SMPS అనమాట. ఇది మనకి కోర్సర్ కంపెనీ తీసుకుంటున్నాను. అది కూడా 550 వాట్స్ అనమాట. మనకి ఫ్యూచర్లో ప్రాసెసర్ని అప్గ్రేడ్ చేసుకున్నా లేదా మనకి గ్రాఫిక్ కార్డ్ అయినా ఇన్స్టాల్ చేసుకున్నా సరే ఇది ఎనఫ్ అని చెప్పుకోవచ్చు 550 వాట్. సో ఇది మనకి ₹3,400 బడ్జెట్లో రావడం జరుగుతుంది అనమాట. నెక్స్ట్ క్యాబినెట్, ఇది నేను RGB క్యాబినెట్ తీసుకున్న జేబ్రాండ్ కంపెనీ నుండి. ఇది మనకి రెగ్యులర్గా వెళ్ళు ₹2,200 బడ్జెట్లో రావడం జరుగుతుంది అనమాట. ఎక్సలెంట్గా అయితే ఉంటుంది. క్యాబినెట్ కూడా కూలింగ్ సిస్టమ్, ఎయిర్ ఫ్లో అంతా కూడా ద బెటర్ అయితే ఉండడం జరుగుతుంది అనమాట. మంచి RGB ఫ్యాన్స్ ఉంటుంది, మంచి కలర్ఫుల్గా అయితే ఉంటుంది. ఇది కంప్లీట్గా ఈ కంప్యూటర్ వచ్చేటప్పటికి ఇది మన టోటల్ ప్రైస్ వచ్చేటప్పటికి ₹31,300 బడ్జెట్లో అయితే ఇది వస్తుందన్నమాట. సో వితౌట్ మానిటర్ అలాగే కీబోర్డ్ అండ్ మౌస్. ఒకవేళ మీకు మానిటర్ కావాలనుకోండి, ఈ కంప్యూటర్కి IPS డెల్ మానిటర్ అయితే చూపిస్తాను డిస్ప్లే మీద. లింక్స్ వచ్చేటప్పటికి ప్రోటాన్ ఉంది కదా, అక్కడైతే ఉంటుందన్నమాట. మీరు అక్కడ పర్చేస్ చేసుకోవచ్చు. ఈ లింక్స్ అన్ని కూడా మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. మీకు ఏ డౌట్ లేకుండా అక్కడ క్లిక్ చేసి పర్చేస్ చేసుకోవచ్చు. సో ఓకేనా. సో ఈ మానిటర్ మీరు యూస్ చేసుకోండి, ఎక్సలెంట్గా అయితే ఉంటుంది. కీబోర్డ్ అండ్ మౌస్ వచ్చినప్పుడు మీ ఇష్టం. RGB కావాలనుకుంటే ₹1,500 బడ్జెట్లో కాంబో అయితే వస్తుంది. లేదనుకుంటే మీకు ₹700-800 బడ్జెట్లో కాంబో అయితే వస్తుంది అనమాట. మీరు వాటిని అయితే పర్చేస్ చేసుకోవచ్చు. సో ఓకేనా. నెక్స్ట్ సెకండ్ వచ్చినప్పటికి బేసిక్ గేమింగ్ అలాగే బేసిక్ ఎడిటింగ్ కోసం కూడా ఒక కంప్యూటర్ ఉందని చెప్పాను కదా, అదే మనకి i5 14 జనరేషన్తో వస్తున్నటువంటి కంప్యూటర్ అనమాట. F సిరీస్ ప్రాసెసర్ అయితే దీంట్లో యూజ్ చేస్తున్నాను. ఈ F సిరీస్ వల్ల ఏంటంటే మనం మంచిగా ప్రైస్ కట్ అవుతుంది. అలాగే మనం ఎలాగో డెడికేటెడ్గా గ్రాఫిక్ కార్డ్ కూడా యూజ్ చేస్తాం కాబట్టి మనకు ద బెటర్ పెర్ఫార్మెన్స్ అయితే ఉంటుంది. దీని ప్రైస్ వచ్చేటప్పటికి ₹16,500 అయితే వీళ్ళు సేల్ చేయడం జరుగుతుంది. అండ్ దీని ఒక మదర్ బోర్డ్ వచ్చేటప్పటికి H610M మదర్ బోర్డ్ అయితే దీంట్లో యూజ్ చేసుకోవచ్చు. లేదనుకుంటే B6 మదర్ బోర్డ్ కూడా ఉంటుంది, దాన్ని కూడా యూజ్ చేసుకోవచ్చు. B6 మదర్ బోర్డ్ అంటే ప్రైస్ అనేది చాలా ఎక్కువైతే అవుతుంది కాబట్టి మన బడ్జెట్లోనే H610 మదర్ బోర్డ్ అయితే మనం తీసుకున్నాం అన్నమాట. ఇది కూడా ద బెస్ట్ మదర్ బోర్డ్. వైఫై ఏమీ ఉండదు కానీ ఎక్సలెంట్ పెర్ఫార్మెన్స్ అయితే ఉంటుంది అన్నమాట. ఒకవేళ మీకు కావాలనుకుంటే ఇందులోనే వైఫై మదర్ బోర్డ్ కూడా ఉంటుంది. లింక్ వచ్చినప్పుడు కింద ప్రొవైడ్ చేస్తాను అనమాట. అకౌంట్ అయితే మీరు పర్చేస్ చేసుకోవచ్చు. ఇది మనకి ₹6,100 బడ్జెట్లోనే రావడం జరుగుతుంది అన్నమాట. అలాగే దీంట్లో గ్రాఫిక్ కార్డ్ వచ్చేటప్పటికి RTX 3050 8GB గ్రాఫిక్ కార్డ్ అయితే తీసుకుంటున్నాను. మనకి RTX 3050లోనే 6GB గ్రాఫిక్ కార్డ్ అయితే ఉంది. 6GBకి 8GBకి 3,000 నుండి 4,000 మధ్య డిఫరెన్స్ అయితే ఉంటుందన్నమాట. ఒక ₹3,000-4,000 గురించి ఎందుకు ఆలోచించడం అని చెప్పేసి 8GB గ్రాఫిక్ కార్డ్ అయితే తీసుకుంటున్నాను. దీనివల్ల మనకి ప్రీమియర్ ప్రోలో మనకి రెండరింగ్ పెడుతున్నప్పుడు CUDAని ఉపయోగించుకొని అంటే కొడను ఉపయోగించుకొని మనం రెండరింగ్ పెడుతున్నప్పుడు చాలా ఫాస్ట్ అవుట్పుట్ అయితే ఉంటుంది. గేమింగ్ ఆడుతున్నప్పుడు కూడా ఫ్రేమ్ డ్రాప్స్ ఏమీ కూడా లేకుండా ఎక్సలెంట్గా అయితే ఉంటుందని చెప్పేసి ఈ 8GB గ్రాఫిక్ కార్డ్ని అయితే తీసుకోవడం జరుగుతుంది అనమాట. దీని ప్రైస్ వచ్చేటప్పటికి ₹24,000 బడ్జెట్లోనే రావడం జరుగుతుంది. నెక్స్ట్ మన ర్యామ్ వచ్చేటప్పటికి 16GB DDR4 ర్యామ్ అయితే తీసుకుంటున్నాను. ఇది దీనికి సరిపోతుంది అనమాట. ఇది మనకు ₹11,500 బడ్జెట్లో రావడం జరుగుతుంది. ఎక్సలెంట్ పెర్ఫార్మెన్స్ అయితే ఉంటుంది. నెక్స్ట్ స్టోరేజ్ విషయానికి వస్తే WD NVMe 512GB SSD కూడా తీసుకుంటున్నాను అనమాట. దీనివల్ల మనకి 5000 Mbps వరకు రీడింగ్ స్పీడ్ అయితే ఉంటుంది. మనం రెండరింగ్ పెడుతున్నప్పుడు కావచ్చు, అలాగే గేమ్స్ ఆడుతున్నప్పుడు కావచ్చు, ఎక్సలెంట్ సపోర్ట్ అయితే ఉంటుంది. మనకి ద బెటర్ పెర్ఫార్మెన్స్ అయితే ఈ యొక్క SSD ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. అలాగే PSU అంటే SMPS వచ్చేటప్పటికి గిగాబైట్ 550 వాట్స్ అయితే తీసుకుంటున్నాను అనమాట. మీ ఇంకా తక్కువలో కావాలనుకుంటే యాంటీ స్పోర్ట్ వాళ్ళది 750 వాట్స్ కూడా ఉంటుందన్నమాట. అది కూడా తీసుకోవచ్చు. రెండు కూడా మనకి సేమ్ ప్రైజ్లోనే వస్తుంది. ఇది మనకి ₹3,400 బడ్జెట్లో అయితే వస్తుంది. అలాగే క్యాబినెట్ వచ్చేటప్పటికి మీ బ్యాక్ సైడ్ చూపిస్తున్నాను కదా, ఈ క్యాబినెట్ మాట ఇది ద బెటర్ ఎయిర్ ఫ్లో అయితే ఉంటుంది. మనకి RGB కలర్స్ అన్నీ కూడా ఎక్సలెంట్గా అయితే రావడం జరుగుతుంది అన్నమాట. సో ఇది మనకి ₹2,500 బడ్జెట్ అయితే వీళ్ళు సేల్ చేయడం జరుగుతుంది. టోటల్ దీని ఒక ప్రైస్ వచ్చేటప్పటికి ₹74,000 అయితే ఉంటుంది. 74,000 అని చెప్పేసి ఎవరు కూడా ఆశ్చర్యపడకండి. ఇదే కంప్యూటర్ మనకి 4 మంత్స్ బ్యాక్ ₹60,000 బడ్జెట్లో అయితే వచ్చేది. ప్రజెంట్ ర్యామ్ అలాగే NVMe రేట్ పెరగడం వల్ల ఇది ₹74,000 అయితే వస్తుంది.
మీరు రేట్ తగ్గించేసుకుందాం కదా అని చెప్పేసి మీరు ఎక్కడన్నా సరే గ్రాఫిక్ కార్డులో కానీ లేకపోతే ప్రాసెసర్లో కానీ మీరు అక్కడ మదర్ బోర్డులో కానీ కక్కుర్తి పడ్డారా మీ పెర్ఫార్మెన్స్ మీద దబ్బవడం జరుగుతుంది అనమాట. అందు గురించి ₹1 ఎక్కువైనా సరే ఇప్పుడే పెట్టి తీసుకోండి. రేపు ఫర్దర్గా అప్గ్రేడ్ చేసుకోవాలన్నా సరే మనకు కష్టమైతే అవుతుంది. మీకు ఇబ్బంది కలగకూడదని చెప్పేసి ప్రైజ్లో నేను ఇంకా 16 GB ర్యామే తీసుకున్నాను అనమాట. లేదు 32 GB ర్యామ్ తీసుకుంటే మీకు డబుల్ అయితే అయిపోతుంది. 20,000 22,000 అయితే అవుతుంది అనమాట. సో మీకు ప్రైస్ తగ్గిద్దామని చెప్పి 16 GB తీసుకున్నా మీ నీడ్ అదనే పెంచుకుంటారని చెప్పేసి. సో ఖచ్చితంగా మీరు ₹74,000 పెట్టుకుంటే మీకు ఒక బేసిక్ రేంజ్ గేమింగ్ అలాగే ఎడిటింగ్ చేసుకోవడం కోసం ఒక పీస్ అయితే వస్తుంది వితౌట్ మానిటర్ అలాగే వితౌట్ కీబోర్డ్ అండ్ మౌస్. మీకు మానిటర్ కావాలనుకుంటే డెల్ 24 ఇంచ్ మానిటర్ తీసుకోండి లేదా బెన్క్యూ 24 ఇంచ్ మానిటర్ తీసుకోండి. మోడల్ నెంబర్స్ అన్ని కూడా డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాం. అవి మాత్రమే తీసుకోండి, కంప్లీట్ చెక్ చేసుకొని మాత్రమే మీకు అయితే చెప్తున్నాను అనమాట. సో ఓకే, నెక్స్ట్ మనకి హై అండ్ గేమింగ్ అలాగే హై అండ్ ఎడిటింగ్ కోసము బడ్జెట్లో కంప్యూటర్ చూస్తున్నామంటే మాత్రం అక్కడ మనకి i7 13 జనరేషన్ కే ప్రాసెసర్తో ఒక మంచి కంప్యూటర్ అయితే ఉంటుంది. ఎక్సలెంట్ ప్రాసెసర్ అన్నమాట. ఇది మనకు మల్టీ టాస్కింగ్లో మంచి మంచి గేమ్స్ అలాగే మంచిగా వీడియో ఎడిటింగ్ చేసుకున్నప్పుడు కూడా ద బెటర్ సపోర్ట్ అయితే మన కంప్యూటర్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. ఇది మనకి ₹33,000 బడ్జెట్లో ఈ ప్రాసెసర్ అయితే వస్తుంది. అలాగే జీపీ వచ్చేటప్పటికి RTX 5060 గ్రాఫిక్ కార్డ్ అయితే పర్చేజ్ చేస్తాను 8 GB అన్నమాట. ఇది మనకి ₹45,000 బడ్జెట్లోనే వస్తుంది. ₹40,000 బడ్జెట్లోనే RTX 4060 గ్రాఫిక్ కార్డ్ కూడా వస్తుందన్నమాట. మీరు 4060 తీసుకోవడం కంటే 5060 ఒక్క ₹5,000 పెట్టి తీసుకున్నారంటే మీకు ₹5,000కి ₹20,000 పెర్ఫార్మెన్స్ అయితే ఇది మీకు చూపించడం జరుగుతుంది అనమాట. 8K వీడియో ఎడిటింగ్ చేసుకుంటున్నప్పుడు కూడా సపోర్ట్ కూడా ఎక్సలెంట్గా అయితే ఉంటుంది. గేమ్స్ ఆడుతున్నప్పుడు నెక్స్ట్ లెవెల్ పెర్ఫార్మెన్స్ అయితే ఇది క్రియేట్ చేయడం జరుగుతుంది అనమాట. అందు గురించి ₹5,000 గురించి చూడకుండా మీరు 5060 అయితే పర్చేజ్ చేసుకోండి. నెక్స్ట్ మనం మదర్ బోర్డ్ విషయానికి వచ్చినట్టయితే B760 వైఫై మదర్ బోర్డ్ అయితే వస్తుంది. ఎక్సలెంట్గా అయితే ఉంటుంది అనమాట. మంచి సపోర్ట్ అయితే ఇది ప్రొవైడ్ చేస్తుంది. బయోస్ కూడా అప్డేట్తో వస్తుంది అనమాట. ఇంతవరకు చెప్పినటువంటి మదర్ బోర్డ్స్ అన్నీ కూడా బయోస్ అప్డేట్తోనే వస్తున్నాయి. సో మీరు అప్డేట్ చేసుకోవాల్సిన అవసరం కూడా ఏమీ లేదన్నమాట. ఇది మనకి ₹15,000 బడ్జెట్లోనే వెళ్ళి సేల్ చేస్తున్నారు. నెక్స్ట్ మన ర్యామ్ వచ్చేటప్పటికి 30 GB DDR5 ర్యామ్ అయితే మనం తీసుకుంటున్నాము. ఇది మనకి ₹35,000 బడ్జెట్లో రావడం జరుగుతుంది. అలాగే మనకి SSD వచ్చేటప్పటికి 1 TB Gen 4 NVMe SSD కూడా తీసుకుంటున్నాను. ఇది మనకి ₹22,000 బడ్జెట్లో రావడం జరుగుతుంది అనమాట. ఎందుకంటే చెప్పాను కదా WD సేమ్ అదే SSD. నెక్స్ట్ PS2 పవర్ సప్లై యూనిట్ వచ్చేటప్పటికి 750 వాట్ తీసుకుంటున్నాను. ఇది మనకి ₹6,000 అయితే పడడం జరుగుతుంది. అలాగే క్యాబినెట్ వచ్చేటప్పటికి RGB క్యాబినెట్ అయితే వస్తుంది. ఈ పక్కన కనిపిస్తుంది కదా మీకు ఈ క్యాబినెట్ మాట ₹6,000. ఎక్సలెంట్ కూలింగ్ అయితే ఉంటుంది. ఎయిర్ ఫ్లో చాలా బాగుంటుంది. మీరు లిక్విడ్ కూలింగ్ పెట్టించుకోవాలన్నా సరే మంచిగా సపోర్ట్ చేయడం జరుగుతుంది అనమాట. పైన కావాలంటే ఫ్యాన్లు పెట్టించుకోవచ్చు. బ్యాక్ సైడ్ ఎలాగో ఓ ఫ్యాన్ అయితే ఉంటుంది. ఫ్రంట్ సైడ్ 3 ఫ్యాన్స్ అయితే ఉంటుంది అనమాట. ఎక్సలెంట్ ఎయిర్ కూలింగ్ అయితే ఇది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. టోటల్గా దీని ఒక ప్రైజ్ అంతా కూడా క్యాలిక్యులేట్ చేసుకుంటే ₹1,60,000 బడ్జెట్లో ఇదైతే రావడం జరుగుతుంది అనమాట. మీరు ₹1,60,000 దీన్ని పెడితే మాత్రం 100% మీరు సాటిస్ఫై అయ్యేటువంటి పెర్ఫార్మెన్స్ అయితే ఇది క్రియేట్ చేయడం జరుగుతుంది. సో ఓకేనా. సో మీరందరూ అడగొచ్చేమో ఇప్పుడు అంతా బాగానే చెప్పావు, ఇంటెల్ గురించి చాలా బాగా చెప్పావు, మరి AMD విషయం ఏంటి, ఇంటెల్ వాడికి అయినా అమ్ముడిపోయావా అని చెప్పేసి. నేను ఎవరికి అమ్ముడిపోలేదు. కొనేసుకుంటే బాగుంది ఇంట్లో వాడిని. నేను ఇంకా మంచి కంప్యూటర్స్ అన్నీ కూడా మీ ముందు తీసుకొస్తూ ఉండేవాడిని రెగ్యులర్గా. సో AMD ఎందుకు చెప్పలేదంటే AMD ప్రాసెసర్లు అన్నీ కూడా మనకి టోటల్ గేమింగ్ ప్రాసెసర్లు అయితే ఉంటాయి అన్నమాట. అంటే హై అండ్ పెర్ఫార్మెన్స్ అయితే ఉంటాయి. అట్ ద సేమ్ టైం మనకి అంతే హీట్ అయితే జనరేట్ చేస్తూ ఉంటాయి అన్నమాట. దాన్ని మనం కూల్ చేయడం కోసము ఎయిర్ కూల్డ్ కంటే లిక్విడ్ కూలింగ్ ఉంటేనే ద బెటర్ పెర్ఫార్మెన్స్ అయితే ఉంటుంది. మీరు ఒక 3 నుండి 4 లక్షలు పెడితే మాత్రమే AMD ప్రాసెసర్ అనేటువంటి కంప్యూటర్స్ పర్చేస్ చేసుకుంటే మీ ద బెటర్ అయితే ఉంటాయి. అంతే తప్ప ₹2,00,000 బడ్జెట్లోనే AMD ప్రాసెసర్ మనం హోల్డ్ చేద్దాం అనుకుంటే మాత్రం ఎట్టి పరిస్థితులను హోల్డ్ చేయలేమన్నమాట. అవి ఓన్లీ గేమింగ్ కోసం మాత్రమే బాగుంటే ఎడిటింగ్ అయితే అంత మంచి పెర్ఫార్మెన్స్ అయితే ఉండదు. ప్రీమియర్ ప్రోలో మనకి కూడా అంత మంచి సపోర్ట్ అయితే ఈ AMD ప్రాసెసర్ ప్రొవైడ్ చేయమాట. లేదు AMD ప్రాసెసర్ కంప్యూటర్ కావాలనుకుంటే 2 కంప్యూటర్లు అయితే చెప్తాను. సో 2 కూడా మనకి ఇంచుమించు ఒకే విధంగా అయితే ఉంటాయి అన్నమాట. ఒకటి వచ్చేటప్పటికి ఎడిటింగ్ ప్లస్ గేమింగ్ కాంబినేషన్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఓన్లీ గేమింగ్ కాంబినేషన్లో మాత్రం తీసుకొస్తున్నాను. సో ఫస్ట్ ఎడిటింగ్ ప్లస్ గేమింగ్ కాంబినేషన్ వచ్చేటప్పటికి AMD Ryzen 5 7500F ప్రాసెసర్ అయితే పర్చేస్ చేసుకోవచ్చు. ఇది మనకి ₹16,000 బడ్జెట్లో వస్తుందన్నమాట. హై అండ్ ప్రాసెసర్ ఏమీ కాదు కానీ మంచి పెర్ఫార్మెన్స్ అయితే ఉంటుంది. మదర్ బోర్డ్ వచ్చేటప్పటికి B650M అని చెప్పి ఒక మదర్ బోర్డ్ అయితే ఉంటుంది. దీన్ని మీరు పర్చేస్ చేసుకోవచ్చు. ఎక్సలెంట్గా అయితే ఉంటుంది అన్నమాట. ఇది మనకి అప్డేటెడ్ బయోస్తో వస్తుంది. ఇది ₹10,300 బడ్జెట్లో రావడం జరుగుతుంది. గ్రాఫిక్ కార్డ్ వచ్చేటప్పటికి RTX 4050 గ్రాఫిక్ కార్డ్ అయితే వస్తుందన్నమాట. 8 GB. ఇదైతే మనకు సరిపోతుంది. ఎక్సలెంట్గా అయితే ఉంటుంది. ఇది మన ₹40,000 బడ్జెట్లో వస్తుంది. లేదు ఒక ₹5,000 ఎక్స్ట్రా పెట్టుకుంటాం అనుకుంటే 5060 గ్రాఫిక్ కార్డ్ అయితే ఉంటుంది. అదైతే పర్చేస్ చేసుకొని ఇంకా బెటర్ గేమింగ్ అయితే ఉంటుంది అన్నమాట. ఎడిటింగ్ కూడా చాలా బాగుంటుంది. ఇది మనకి
32 GB DDR5 ర్యామ్తో అయితే వస్తుందన్నమాట. 32,000 అయితే అవుతుంది ఈ ర్యామ్ వచ్చేటప్పటికి. ఎస్ఎస్డీ వచ్చేటప్పటికి 1 TB WD NVMe Gen 4 SSD అయితే ఉంటుంది. ఇది మనకి 22,000 రూపాయల బడ్జెట్లో వస్తుందన్నమాట. అలాగే PSU వచ్చేటప్పటికి కూలర్ మాస్టర్ 650 వాట్ అయితే పర్చేస్ చేసుకోవచ్చు. ఇది మనకి 5,500 రూపాయల బడ్జెట్లో రావడం జరుగుతుంది అన్నమాట. క్యాబినెట్ వచ్చేటప్పటికి 5,000 రూపాయల బడ్జెట్లో వెనకాల చూపించాను కదా, ఈ క్యాబినెట్ అయితే వస్తుందన్నమాట. ఎక్సలెంట్ ఎయిర్ ఫ్లో అయితే ఉండడం జరుగుతుంది. కంప్లీట్గా మన బడ్జెట్ వచ్చేటప్పటికి 1,34,000 రూపాయలు అయితే అవ్వడం జరుగుతుంది అనమాట. 1,60,000 రూపాయలు పెట్టలేమనుకున్న వాళ్ళు దీనికైతే రండి, మంచి పెర్ఫార్మెన్స్ అయితే ఇది కూడా క్రియేట్ చేయడం జరుగుతుంది అనమాట. లేదు మాకు గేమింగ్ కోసం మాత్రమే చూస్తున్నాం, అది కూడా AMD ప్రాసెసర్ ఉన్న కంప్యూటర్ కావాలనుకుంటే సేమ్ ప్రాసెసర్ అనమాట. Ryzen 5 7500F ప్రాసెసర్ అయితే ఉంటుంది. సేమ్ మదర్ బోర్డ్ అయితే ఉంటుంది. సేమ్ ర్యామ్, సేమ్ SSD అన్నీ కూడా సేమ్ అయితే ఉంటుంది. బట్ గ్రాఫిక్ కార్డ్ వచ్చేటప్పుడు ఇక్కడ మనకి RX 7700 12 GB గ్రాఫిక్ కార్డ్ అయితే ఉంటుంది అనమాట. ఇది 46,000 రూపాయల బడ్జెట్లో వీళ్ళైతే సేల్ చేయడం జరుగుతుంది ఈ గ్రాఫిక్ కార్డు. అయితే ఈ RX గ్రాఫిక్ కార్డ్స్ ఏవైతే ఉన్నాయో అన్ని రకాల గేమ్కి కూడా సపోర్ట్ చేయదు అనమాట. ఆ గేమ్స్ యొక్క రిక్వైర్మెంట్లో చదువుకోండి ఈ RX నెంబర్ ఎంత ఉంది ఏంటి అనేటువంటిది. మీకు RTX సపోర్ట్ చేసినంత గేమ్స్కి RX అనేటువంటి సపోర్ట్ చేయదు. ఒకసారి అయితే మీరు నోట్ చేసుకున్నాక ఆ యొక్క RX నెంబర్ ఏదైతే ఉందో దాన్ని బట్టి అయితే మీరు ఆ యొక్క గ్రాఫిక్ కార్డ్ అయితే పర్చేస్ చేసుకోవడం ట్రై చేయండి. తప్ప బ్లైండ్గా అయితే పర్చేస్ చేయకండి, మీకు మంచి సింక్రనైజేషన్ అనేటువంటి ఉండదన్నమాట. ఇది టోటల్గా ఈ కంప్యూటర్స్ విషయానికి వచ్చినట్టయితే. చాలామంది అడగొచ్చేమో బ్రో మరి 20,000 రూపాయల బడ్జెట్లో కంప్యూటర్ లేవా, 15,000 రూపాయల బడ్జెట్లో కంప్యూటర్ లేవా అని చెప్పేసి. ఉన్నాయి బ్రో, అది మనకి ఆఫ్లైన్ స్టోర్స్లో RX 1100 మదర్ బోర్డ్ పెట్టేసి i5 4th జనరేషను 6th జనరేషను ప్రాసెసర్ పెట్టేసి DDR3 ర్యామ్ పెట్టేసి ఏదో రన్ చేసేస్తారు. తాత్కాలికంగా బాగానే ఉంటుంది తప్ప ఫర్దర్గా మనం గట్టిగా యూజ్ చేసుకోవాలంటే ఎందుకు కూడా పనికిరాదు అనమాట. అందు గురించే కొంచెం డబ్బులు ఎక్కువైనా సరే ఇందాక చెప్పాను కదా 31,000 రూపాయల బడ్జెట్లో i3 12th జనరేషన్ ప్రాసెసర్ ఆ కంప్యూటర్ పర్చేస్ చేసుకొని ట్రై చేయండి, మీకు ఎక్సలెంట్గా అయితే ఉండడం జరుగుతుంది అనమాట. మీరు పెట్టే డబ్బులు ఏవైతే ఉన్నాయో ముందే ఎక్స్ట్రా పెట్టుకుంటేనే మీకు లాంగ్ రన్లో తలకే పోటు అనేటువంటిది ఉండదు. లేకపోతే ఆత్మవాళ్ళు డబ్బులు పెట్టుకొని అప్గ్రేడ్ చేసుకోవాలంటే చాలా ఎక్కువ డబ్బులు అయితే అయిపోవడం జరుగుతుంది అనమాట. సో అర్థమైందిగా టోటల్గా ఈ వీడియో వచ్చినప్పటికి. ఇంకా డౌట్స్ కానీ క్వెరీస్ కానీ ఉంటే కింద కామెంట్ సెక్షన్ అడగండి, ప్రతి కామెంట్కి కూడా రిప్లై అవ్వడం జరుగుతుంది. అలాగే ఫ్రెండ్స్, ఇంక ఈ వీడియోని లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. అలాగే మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన కనిపిస్తున్న బెల్ సింబల్ కూడా అలా నొక్కి పెట్టండి. అలాగే కింద కామెంట్ సెక్షన్ ఐ బటన్ కూడా ఉంటుంది, దాన్ని కూడా అలా నొక్కి ఈ వీడియోని మన ఫ్రెండ్స్ అలా మన ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా షేర్ చేయడం మర్చిపోకండి. సో మరొక మంచి వీడియోతో నేను మీ ముందుకు వస్తా. అంతవరకు చూస్తూనే ఉండండి సచ్ టెక్ తెలుగు.